హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూస్తున్నారు ఉషా అన్లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్. ఒకరోజు నేను షాప్‌కి వెళ్ళాను. పర్స్ ఇంట్లో మర్చిపోయాను. కానీ షాప్‌లో కేవలం ఫోన్‌ని టచ్ చేస్తే పేమెంట్ అయిపోయింది. ఇదెలా? ఇంకొకసారి నా ఫోన్‌తో తలుపు ఓపెన్ చేశాను. వైఫై కూడా షేర్ చేశాను. ఇది మ్యాజిక్ కాదు. ఇది ఎన్ఎఫ్‌సి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ ఫోన్‌లో ఎన్ఎఫ్‌సి అని కొత్త ఫీచర్ ఉంది. మీకు తెలుసా? ఫోన్‌ని స్క్రోల్ చేయండి కిందకి. మీకు ఎన్ఎఫ్‌సి అని ఒక ఐకాన్ కనిపిస్తుంది. అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఏంటి? అని మీకు సీక్రెట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎన్ఎఫ్‌సి గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఎన్ఎఫ్‌సి అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఇది 2 డివైజులు దగ్గరగా తీసుకెళ్ళి మాట్లాడుకునే టెక్నాలజీ. బ్లూటూత్ లాగా అన్నీ ఆన్ చేసి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం టచ్ చేస్తే చాలు. వెంటనే పనైపోతుంది. కానీ ఇది చాలా దగ్గరగా ఉంటే సుమారు 4 సెంటీమీటర్ల లోపు పనిచేస్తుంది. అంతే. ఇప్పుడు ఎన్ఎఫ్‌సి ఎక్కడ ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మీరు మెట్రో స్టేషన్‌లో ఉన్నారని ఊహించండి. టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్‌ని ట్యాప్ చేస్తే చాలు. లేదా షాప్‌లో కార్డ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్ టచ్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. ఇంకో సీన్‌లో మీ ఇంటి తలుపు స్మార్ట్ లాక్ ఉందనుకోండి. కీ అవసరం లేదు. ఫోన్ టచ్ చేస్తే చాలు తలుపు ఓపెన్ అవుతుంది. ఇంకా ఎన్ఎఫ్‌సి ట్యాగ్‌తో వైఫై షేర్ చేయవచ్చు. ఫోన్ సైలెంట్ చేయవచ్చు. ఫైల్‌లను ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్‌కి పంపించొచ్చు. ఎన్ఎఫ్‌సి ఎట్ట వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో సింపుల్‌గా చెప్తాను. మీ ఫోన్ ఒక యాక్టివ్ డివైన్. మీ కార్డ్ లేదా ట్యాగ్ ప్యాసివ్ డివైస్. మీ ఫోన్ సిగ్నల్ పంపుతుంది. కార్డ్ దానికి రిప్లై ఇస్తుంది. ఆ కార్డుకు బ్యాటరీ కూడా అవసరం లేదు. మీ ఫోన్ నుంచే పవర్ తీసుకొని పనిచేస్తుంది. అందుకే ఇది చాలా స్మార్ట్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీకి కొన్ని లాభాలు ఉన్నాయి. టచ్ చేస్తే వెంటనే పని. చాలా ఫాస్ట్. సెక్యూర్ కూడా. కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా దగ్గరగా ఉండాలి. పాత ఫోన్‌లో ఈ ఎన్ఎఫ్‌సి ఉండదు. నిజమే. ఇప్పుడు న్యూగా 15 వర్షన్‌లో నాకు తెలిసి 15 అనుకుంటున్నాను. 2025 నుంచే మొదలైందో ఏమో తెలీదు కానీ 2026 మొబైల్స్‌లో ఇది ఉంది అనుకుంటున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి. మీ మొబైల్‌ని స్క్రోల్ చేసినప్పుడు ఎన్ఎఫ్‌సి అని ఉంటుంది. ఒకసారి చూసుకోండి. లేదా చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ టెక్నాలజీ కొన్ని లాభాలు ఉన్నాయి. టచ్ చేస్తే వెంటనే పని. చాలా ఫాస్ట్, సెక్యూర్ కూడా. ఇది కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. చాలా దగ్గరగా ఉండాలి. పాత ఫోన్లలో ఎన్ఎఫ్‌సి ఉండదు నిజమే. హ్యాకింగ్ రిస్క్ ఉంటుంది. కానీ కంపెనీలు బలమైన సెక్యూరిటీ ఇస్తాయి. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. భవిష్యత్తులో మనం పర్స్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నిజమే. ఏటీఎం కార్డ్, మెట్రో కార్డ్, ఆఫీస్ ఐడీ, ఇంటి తాళాలు అన్నీ మరియు ఫోన్‌లోనే ఉండే రోజులు ఉన్నాయి. ఇదే ఎన్ఎఫ్‌సి పవర్. నిజమేనండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం ఎన్ఎఫ్‌సి చాలా యూజ్‌ఫుల్ అని అంటున్నారు. మీకు ఇది యూజ్‌ఫుల్ అయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫోన్‌లో ఈ ఎన్ఎఫ్‌సి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ఎఫ్‌సి ఉంటే ఒకవేళ మీరు ఆన్‌లో పెట్టి మర్చిపోతే ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఆఫ్ చేసుకోండి. మీరు ఒకసారి మీ మొబైల్‌ని స్క్రీన్ స్క్రోల్ చేసినప్పుడు అక్కడ మనకు ఏముంటాయి, డేటా ఆన్ చేసేది ఉంటుంది. వైఫై ఉంటుంది. ఏరోప్లేన్ మోడ్ ఉంటుంది. సైలెంట్ మోడ్ ఉంటుంది. ఇలా అన్నీ ఉన్నప్పుడు మనకు ఎన్ఎఫ్‌సి కూడా ఒక సిగ్నల్ లాగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. నా మొబైల్‌లో కూడా ఇది ఉంది. నా మొబైల్ ఆహ్, హ్మ్, ఈ ఇప్పుడు వర్షన్ 15 అనుకుంటా నా మొబైల్. కాబట్టి ఉంది. మీది ఏ వర్షనో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీ ఫోన్‌లో ఎన్ఎఫ్‌సి ఉంటే
కామెంట్ చేసి చెప్పండి. మీ ఫోన్‌లో ఎన్ఎఫ్‌సి ఉందా? కమెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ నా ఛానల్‌లో మీకు వస్తాయి. ఈ ఎన్ఎఫ్‌సి గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమర్థం కాలేదో ఒకసారి ఈ టెక్నాలజీ ఇప్పుడు మనం డోర్స్ ఓపెన్ చేయకుండా ఈ స్కానర్‌ని స్కాన్ చేస్తే మన డోర్ ఓపెన్ అయిపోతుంది. నిజమేనండి. అపార్ట్మెంట్స్‌లో కూడా ఇలాంటి టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఉంటుంది అంటున్నారు. చూద్దాం. మెట్రో స్టేషన్స్‌లో కూడా ఇలాంటి సి కనెక్షన్స్ ఉంటాయని చూస్తున్నాం. కానీ అది రాబోయే రోజుల్లో చూద్దాం. ఆ ఫెసిలిటీ ఎప్పుడు వస్తుందో. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్.